తెలంగాణ సచివాలయంలో భారతరత్న రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై బీఆర్ఎస్ పార్టీ నానా రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. రాజీవ్ గాంధీ ఏం చేశాడని ప్రశ్నించే కేటీఆర్ తన వల్లే అభివృద్ది చెందింది అని చెప్పుకుంటున్న హైటెక్ సిటీకి ప్రాణం పోసింది రాజీవ్ గాంధీ గారే. ఈ విషయం తెలవకుంటే వెళ్లి వాళ్ళ అయ్యనడగాలి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప నాయకుడి విగ్రహాన్ని చెత్త అని సంబోధించి మరోసారి తన దొర అహంకారాన్ని కేటీఆర్ బయటపెట్టుకున్నాడు. అసలు ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్న చోటు వేరు, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయబోయే చోటు వేరు. రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ఆవరణలో బయట ఏర్పాటు చేస్తుండగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయం స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ తాము ఎక్కడ ఉనికి కోల్పోతామో అనే భయంతో తెలంగాణ తల్లికి అవమానం అంటూ సెంటిమెంట్ ను రెచ్చగొడుతున్నారు. అసలు తెలంగాణ తల్లి విగ్రహం గురించి ఇంతగా డ్రామాలు చేస్తున్న వీళ్లు గత 10 ఏళ్లు ఏం చేసినట్లు? వీళ్లు పాలించిన 10 ఏళ్లలో ఎన్నడైనా తెలంగాణ తల్లిని గౌరవించిండ్రా? ఒక్క చోటైనా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశారా? అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని తెలంగాణ తల్లి అధికారం పోయాక గుర్తొచ్చిందా? రాజకీయ మనుగడ కోసం తెలంగాణ తల్లిని సైతం వాడుకుంటారా? తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు. ఈ నీచ రాజకీయాలు చూసి